చూడండి ముందుగా చేయవలసిన మనకు కావాల్సిన బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పసుపు, తాలింపు గింజలు, నూనె, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా తీసుకున్న మనం బెండకాయని ముక్కలుగా ఈ విధంగా తరుగుకోవాలి. మరియు టమాటాలను, పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలు కూడా అదే విధంగా అన్నిటిని తరిగి పెట్టుకోవాలి. ఇదే విధంగా చూడండి ఎలా చేశానో, చాలా చిన్నగా తరిగాను, లేదంటే అవి తొందరగా ఉడకవని ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. చూస్తారు, ఇవన్నీ ఒకే సైజులో చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం ఏ పాన్లో అయితే కర్రీ చేసుకోవాలని ఆ పాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని తగినంత నూనెని తీసుకొని పోసుకోవాలి. ఆ నూనె కొంచెం వేడెక్కిన దాకా ఉంచుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపు గింజలు, పసుపు అవన్నీ అందులో వేసి కొంచెం మగ్గనివ్వాలి. చూడండి వేస్తున్నా, ఇదే విధంగా పసుపు అవన్నీ వేసి మగ్గించాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఇవి మగ్గేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్, లేదంటే తాలింపు మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా అంటే సిమ్లో పెట్టుకోవాలి. ముందు మనం తరిగి ఉంచిన దంచిన పచ్చిమిరపకాయలని ఇవన్నిటిని వేసి కొంచెం మగ్గనియాలండి. మగ్గే ముందు ఇవన్నీ మంచి మగ్గాలని కొంచెం గరిట తీసుకొని అటు ఇటు కలపాలండి. బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇవి కూడా కొంచెం మగ్గిన దాకా అటు ఇటు తిప్పుతూనే ఉండాలండి, లేదంటే కిందవి మాడిపోతే పైకి కలిసిపోతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ షేడ్ కొంచెం మగ్గిన దాకా ఉంచుకున్న తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న బెండకాయలను అందులో వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం బాగా కిందికి మీదికి కలుపుకోవాలి, లేదంటే కింద ఉన్న తాలింపు మాడిపోతుందండి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే తాలింపు మాడిపోయి అంత మాడు వాసన వస్తుంది. ఇలా కలుపుకుంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం మగ్గిద్దాం కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు మగ్గాక చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం, లేదంటే మా కింద అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం చుట్టూ కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు నూనె మూత పెడదాం. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి బుద్ద కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోద్ది, పైన ఉడకో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఒక 4-5 సార్లు ఇలా కొంచెం మగ్గిన దాకా కలుపుతూ ఉండాలి. చూడండి, కలుపుతూ ఉన్నాను. చూసారుగా ఎలా కలుపుతున్నాను. చూడండి ఎలా మగ్గాయో దగ్గరకు వచ్చి బాగా మగ్గాయి. ఇలా ముందుగా బాగా కలుపుకొని ఇలా ముందుగా మనం మగ్గిన దగ్గరకు వచ్చాయి కదండి, ఇలా విధంగా మగ్గాయిగా ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను అందులో వేసుకోవాలండి. మళ్ళీ మనం ఎందుకంటే బాగా మగ్గిన తర్వాతనే టమాటాలు లేదంటే బెండకాయలు ఉడకమండి. ఇలా అయితే బెండకాయలు టమాటాలు రెండు ఉడుకుతాయి, అందుకనే వేసుకోవాలి. మన పసుపు 2 స్పూన్ల కారానికి ఒక 1.5 స్పూను సాల్ట్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో 2 స్పూన్స్ ఎందుకు సరిపోతుందంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి సరిపోతుందండి. ఇదే విధంగా టమాటాలు వేసాక కూడా కలుపుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ అవి మాడే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే కలుపుతూ ఉండండి. చూడండి ఎలా క్రిస్పీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి ఇది కర్రీ. చూడండి ఎంత బాగుందో. చూడండి, ఉప్పు కారం కూడా వేసానండి. మీకు స్పీడ్ పెట్టడం వల్ల వీడియోలో అంత అనిపించలేదు, చూపిస్తాను అవి. అది మళ్ళీ ఒకసారి చూసారా, మనం తీసుకున్న ఉప్పు, కారం 2 స్పూన్స్ కారం, 1.5 స్పూను ఉప్పు, ఇవన్నీ కూరలో చల్లుకొని బాగా కలపాలండి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. చూడండి వేస్తున్నా, ఉప్పు కూడా వేసా. చూడండి ఆల్మోస్ట్ తయారైపోయింది. కూర ఎలా ఉందో, నాకైతే అసలు నోరు ఊరిపోతుందన్న, అంత బాగుందంటే బాగుంది. చూడండి, చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు కలిపి ఎలా ఉంది ఏంటి అనేది స్పూన్తో. చూస్తారుగా ఎంత చూడడానికైతే లుక్స్ లైక్ అనేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.